కిసాన్ వాణి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి. ఉద్యానవన పంటలకు నేల తయారీ మరియు పంటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల ఉద్యాన శాఖ విభాగ సహాయ ఆచార్యులు కె భవ్యశ్రీ గారు అందించిన వివరాలు. నమస్కారం రైతు మిత్రులారా, వేసవికాలం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది తీవ్రమైన ఎండలు, నీటి కొరత, నేలలో తేమ వేగంగా ఆవిరైపోవడం, అలాగే కీటకాలు మరియు రోగాల ఒత్తిడి ఎక్కువగా ఉండడం. ఈ పరిస్థితుల్లో ఉద్యాన పంటల సాగు కొంత కష్టంగా అనిపించినప్పటికీ ముందస్తు ప్రణాళికతో మరియు సరైన నిర్వహణతో వేసవి సాగును లాభదాయకంగా మార్చుకోవచ్చు. వేసవి సాగు విజయవంతంగా సాగాలంటే ముందుగా భూమి సిద్ధం నుంచి పంట కోత వరకు ప్రతి దశలో జాగ్రత్తలు అవసరం. ఇప్పుడు మనం దశల వారీగా ఈ అంశాలన్నింటినీ వివరంగా చూద్దాం. ముందుగా భూమిని ఎలా సిద్ధం చేసుకోవాలి, ఎలా విజయానికి పునాది వేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఏ పంటకైనా భూమి సిద్ధమే మొదటి అడుగు. వేసవి సాగులో భూమిని సరిగా సిద్ధం చేయకపోతే ఎంత మంచి విత్తనం వేసినా ఆశించిన ఫలితం రాదు. వేసవి కాలానికి ముందే భూమిని లోతుగా దున్నడం చాలా అవసరం. దీనివల్ల నేలలో ఉన్న పాత వేర్లు, కలుపు మొక్కలు నశిస్తాయి. అలాగే నేలలో గాలి సంచారం మెరుగవుతుంది. భూమిని 2 లేదా 3 సార్లు దున్ని గడ్డలను పొడిచేసి సమతలంగా చేయాలి. నీరు నిల్వ ఉండే ప్రాంతాలలో తేలికపాటి ఎత్తు బెడ్లు లేదా రిడ్జ్ ఫర్రో పద్ధతిని అనుసరించడం వల్ల నీటి నిల్వ తగ్గి వేర్లు ఆరోగ్యంగా పెరుగుతాయి. ముఖ్యంగా కూరగాయ పంటలకు ఎత్తు బెడ్లు అంటే రైజ్డ్ బెడ్స్ చాలా ఉపయోగకరం. భూమి సిద్ధం చేసే సమయంలో సేంద్రియ పదార్థాలను కలపడం అత్యంత ముఖ్యం. పశువుల ఎరువు, కంపోస్ట్ లేదా వర్మి కంపోస్ట్ భూమిలో కలపడం వల్ల నేలలో తేమ నిలుస్తుంది, నేల కణాలు సడలిపోతాయి, మొక్కల వేర్లకు అవసరమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది. అలాగే రెండవ విషయం నేల సారవంతత పెంపు. అలాగే ఇది దీర్ఘకాల లాభానికి ఎంతో అవసరం. వేసవి సాగులో నేల సారవంతం పెంచడాన్ని అనేది తక్షణ దిగుబడికే కాదు, భవిష్యత్ పంటలకు ఎంతో ఉపయోగకరం. వేసవిలో నేల త్వరగా ఎండిపోవడం వల్ల పోషకాలు మొక్కలకు సరిగా అందకపోవచ్చు. అందుకే సేంద్రియ, అజైవ ఎరువులు సమతుల్య వినియోగం చాలా అవసరం. ఎకరానికి 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు లేదా కంపోస్ట్ వేసుకోవడం వల్ల నేలలో జీవక్రియ పెరుగుతుంది. అలాగే వర్మి కంపోస్ట్ వినియోగం వల్ల మొక్కలకు అవసరమైన సూక్ష్మ పోషకాలు అందుతాయి. సాధ్యమైన చోట్ల పచ్చిరొట్ట పంటలను ముందుగా వేసి దున్నడం ద్వారా నేల సారవంతతను సహజంగా పెంచుకోవచ్చు. రసాయన ఎరువుల వినియోగంలో జాగ్రత్త ఎంతో అవసరం. అధిక నత్రజని ఎరువులు వేసవిలో మొక్కలను బలహీనంగా చేస్తాయి. అందుకే మట్టి పరీక్ష ఆధారంగా ఎరువులు వేసుకోవడం ఎంతో ఉత్తమం. వేసవిలో జింక్, బోరాన్, ఐరన్ వంటి సూక్ష్మ పోషకాల లోపం ఎక్కువగా కనిపిస్తుంది. వీటిని ఫోలియార్ స్ప్రే రూపంలో అందించడం వల్ల మొక్కల ఎదుగుదల మెరుగవుతుంది. మూడవది పంట ఎంపిక మరియు నాటే సమయం. వేసవి సాగుకు తగిన పంటలను ఎంపిక చేయడం చాలా ముఖ్యం. వేడి తట్టుకునే మరియు తక్కువ కాలం దిగుబడి ఇచ్చే పంటలైన టమాటా, మిర్చి, వంకాయ, బెండ, దోసకాయ, కాకరకాయ, బీరకాయ, పుచ్చకాయ, కర్బూజా వంటి పంటలు వేసవికి అనుకూలం. ఈ పంటలను జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి మధ్యలో నాటితే మొక్కలు ఎండకు ముందే బలంగా పెరుగుతాయి. 4వ అంశం నీటి నిర్వహణ. వేసవి సాగులో ఇదే ప్రధానమైన అంశం.
వేసవి కాలంలో నీటి వినియోగం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. డ్రిప్ సాగు విధానం ద్వారా నీటిని వేర్ల దగ్గరే అందించడం వల్ల నీటి పొదుపుతో పాటు మొక్కల ఎదుగుదల కూడా మెరుగవుతుంది. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే నీరును పెట్టాలి. మధ్యాహ్నం నీరు పెట్టడం వల్ల నేల ఉష్ణోగ్రత పెరిగి మొక్కలకు నష్టం కలుగుతుంది. నీటి ఆవిరీభవనం తగ్గించేందుకు మల్చింగ్ పద్ధతి చాలా ఉపయోగకరం. ప్లాస్టిక్ మల్చ్ లేదా ఎండుగడ్డి, వేపాకులతో మల్చింగ్ చేయడం వల్ల నేల తేమ ఎక్కువసేపు నిలిచి ఉంటుంది. అలాగే 5వ అంశం ఎండ దెబ్బ నుండి నివారణ. తీవ్రమైన ఎండల వల్ల మొక్కలు వాడిపోవడం, పూలు రాలిపోవడం జరుగుతుంది. దీనిని నివారించేందుకు అవసరమైన చోట షేడ్ నెట్ వాడడం లేదా కౌలిన్ క్లే వంటి కూలింగ్ స్ప్రేలు చేయడం ఉపయోగకరం. 6వ అంశం కీటకాలు మరియు రోగాల సమగ్ర నియంత్రణ. వేసవిలో తెల్లదోమ, త్రిప్స్, ఎర్రసాలీడు వంటి కీటకాలు ఎక్కువగా వస్తాయి. పసుపు మరియు నీలి స్టిక్కీ ట్రాప్స్, ఫెరమోన్ ట్రాప్స్ ఉపయోగించడం ద్వారా ముందస్తు నియంత్రణ సాధ్యమవుతుంది. వేప ఆధారిత మందులు ఉపయోగించి అవసరమైనప్పుడు మాత్రమే రసాయన మందులు వాడాలి. అలాగే పుష్పం మరియు ఫల దశలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఈ దశలో నీటి లోపం లేకుండా చూసుకోవాలి. బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలు పుష్ప వికాసానికి సహాయపడతాయి. అలాగే వేసవిలో మరో ముఖ్యమైన అంశం రసాయన మందులు వెంటనే వాడకుండా ముందుగా వేప ఆధారిత జీవకీటక నాశినిను ఉపయోగించడం మంచిది. నీమ్ ఆయిల్ లేదా వేపసారం సరైన మోతాదులో స్ప్రే చేయడం వల్ల కీటకాల ఒత్తిడి తగ్గుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వ్యవసాయ అధికారుల సూచనతో రసాయనిక మందులు వాడాలి. పంటలో పుష్పదశ మరియు ఫలదశలో పూలు రాలిపోతే దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. అందుకే ఈ దశలో నీటి సరఫరా నిలకడగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే చివరిగా పంట కోత మరియు కోత అనంతర నిర్వహణ గురించి తెలుసుకుందాం. కూరగాయలు మరియు పండ్లను ఉదయం వేళల్లో కోయడం వల్ల తాజాదనం నిలుస్తుంది. కోసిన తర్వాత నీడలో ఉంచి సరైన గ్రేడింగ్ చేసి మార్కెట్లో అమ్మితే మంచి ధర లభిస్తుంది. నాణ్యత ఉన్న ఉత్పత్తులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. ఈ విషయం మనం ముందుగా గుర్తుంచుకోవాలి. రైతు సోదరులారా, వేసవి సాగు కష్టంగా అనిపించినా సరైన పంట ఎంపిక, నీటి పొదుపు, నేల ఆరోగ్య పరిరక్షణ, సమగ్ర కీటక నియంత్రణ వంటి చర్యలు తీసుకుంటే వేసవి సాగు తప్పకుండా లాభదాయకంగా మారుతుంది. ఈరోజు మనం తీసుకున్న జాగ్రత్తలే రేపటి మంచి దిగుబడికి పునాది అవుతాయి. మీ అందరికీ విజయవంతమైన వేసవి సాగు కావాలని కోరుకుంటూ, అలాగే వేసవిలో పంట ఎంపిక ఎలా ఉండాలి, ఏ పంటలు వేసవికి అనుకూలంగా ఉంటాయి అనే విషయం గురించి కూడా తెలుసుకుందాం. వేసవికాలం అనగానే తీవ్రమైన ఎండలు, అలాగే ఈ పరిస్థితుల్లో సరైన పంట ఎంపిక చేయకపోతే పెట్టుబడి ఎక్కువైనా దిగుబడి తక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే వేసవి సాగు ప్రారంభించే ముందే పంట ఎంపికపై సరైన నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. మొదటిగా రైతులు తమ వద్ద ఉన్న నీటి వనరులను పరిశీలించుకోవాలి. బోరు నీరు పరిమితంగా ఉంటే ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలను ఎంచుకోకూడదు. అలాంటి పరిస్థితుల్లో బెండ, దోసకాయ, బీరకాయ, కాకరకాయ వంటి తక్కువ నీటితో వచ్చే కూరగాయ పంటలు మంచివి. నీటి వసతి బాగా ఉన్న చోట్ల టమాటా, మిర్చి, వంకాయ వంటి పంటలను వేసుకోవచ్చు. రెండవది, నేల రకం ఆధారంగా పంట ఎంపికను చేసుకోవాలి. తేలికపాటి ఇసుక నేలల్లో పుచ్చకాయ, కర్బూజా వంటి పంటలు బాగా పెరుగుతాయి. మధ్యస్థ నేలల్లో బెండ, దోసకాయ, కాకరకాయలు మంచి దిగుబడిని ఇస్తాయి. బరువు నేలల్లో వంకాయ, మిర్చి వంటి పంటలు అనుకూలంగా ఉంటాయి. నేల స్వభావానికి అనుగుణంగా పంట ఎంపిక చేస్తే మొక్క ఎదుగుదల మెరుగవుతుంది. వేసవి వాతావరణాన్ని తట్టుకునే పంటలను ఎంచుకోవాలి. వేసవిలో ఉష్ణోగ్రతలు ఉండడంతో వేడి తట్టుకునే రకాలను ఎంపిక చేయడం చాలా అవసరం. తక్కువ కాలంలో పంట ఇచ్చే రకాలు వేసవికి మరింత అనుకూలంగా ఉంటాయి. ఉదాహరణకు 45 రోజుల నుండి 60 రోజులలో కోతకు వచ్చే కూరగాయ రకాలు రైతులకు త్వరగా ఆదాయాన్ని అందిస్తాయి. నాలుగవది, మార్కెట్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని పంట ఎంపికను చేయాలి. వేసవి కాలంలో కూరగాయల ధరలు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా టమాటా, మిర్చి, బెండ, దోసకాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. స్థానిక మార్కెట్ అవసరాలను తెలుసుకొని అధికంగా లభించే పంటలను కాకుండా డిమాండ్ ఉన్న పంటలను ఎంచుకోవడం వల్ల మంచి ధర లభిస్తుంది.
అలాగే 5వ విషయం, వ్యవసాయ ఖర్చులు మరియు లాభాలను ముందుగానే అంచనా వేయాలి. వేసవి సాగులో నీటి నిర్వహణ, కీటక నియంత్రణ ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తక్కువ పెట్టుబడితో మంచి లాభం ఇచ్చే పంటలను ఎంపిక చేసుకోవడం రైతులకు సురక్షితం. కూరగాయ పంటలు ఈ విషయంలో మంచి ఎంపికగా ఉంటాయి. కాబట్టి వేసవి పంటల ఎంపిక అనేది కేవలం అలవాటు ప్రకారం కాకుండా నీటి వనరులు, నేల రకం, వాతావరణ పరిస్థితులు మరియు మార్కెట్ డిమాండ్ను సమగ్రంగా పరిశీలించి చేయాల్సిన నిర్ణయం. సరైన పంటను సరైన సమయంలో ఎంపిక చేస్తే వేసవి సాగు తప్పకుండా లాభదాయకంగా మారుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పంటల ఎంపిక చేసుకోవాలో ఇప్పుడు చూసుకుందాం. ముందుగా ఉత్తర తెలంగాణ ప్రాంతం గురించి మాట్లాడుకుందాం. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్ వంటి జిల్లాలలో నల్లమట్టి మరియు మధ్యస్థ నేలలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ వర్షపాతం సగటుగా ఉండటంతో పాటు భూగర్భ జలాలు కూడా కొంతమేర అందుబాటులో ఉంటాయి. ఈ ప్రాంతంలో పత్తి, సోయాబీన్, మొక్కజొన్న వంటి పంటలతో పాటు ఉద్యాన పంటలైన మిర్చి, టమాటా, వంకాయ, బెండ వంటి కూరగాయ పంటలు మంచి దిగుబడిని ఇస్తాయి. వేసవికాలం బెండ మరియు దోసకాయ వంటి తక్కువ నీటి అవసరం ఉన్న పంటలు. ఇప్పుడు మధ్య తెలంగాణ ప్రాంతం వైపు చూద్దాం. వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, జనగాం, మెదక్ వంటి జిల్లాలలో ప్రధానంగా ఎర్రమట్టి మరియు మధ్యస్థ నేలలు ఉంటాయి. ఈ ప్రాంతంలో సాగునీటి సదుపాయాలు పరిమితంగా ఉండటంతో తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను ఎంపిక చేయడం మంచిది. ఉద్యాన పంటలలో మిర్చి, ఉల్లిపాయ, టమాటా, బెండ, కాకరకాయ, బీరకాయ వంటి పంటలు ఈ ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయి. అలాగే పుచ్చకాయ, కర్బూజా వంటి కుకుర్బిట్ పంటలు వేసవిలో మంచి లాభాలను అందిస్తాయి. తరువాత దక్షిణ తెలంగాణ ప్రాంతం గురించి మాట్లాడుకుంటే మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలలో ఎక్కువగా ఎర్రమట్టి మరియు ఇసుక మట్టి ఉంటుంది. ఇక్కడ వర్షపాతం తక్కువగా ఉండటం వల్ల నీటి కొరత సాధారణం. అందువల్ల తక్కువ నీటితో వచ్చే పంటలైన బెండ, దోసకాయ, బీరకాయ, గుమ్మడి, పుచ్చకాయ వంటి పంటలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యాన పంటలలో జామ, బొప్పాయి, దానిమ్మ వంటి పండ్ల పంటలు కూడా ఈ ప్రాంతంలో మంచి ఫలితాలు ఇస్తాయి. తూర్పు తెలంగాణ ప్రాంతం గురించి చూసినట్లయితే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలలో వర్షపాతం కొంచెం ఎక్కువగా ఉండి మధ్యస్థ మరియు నల్లమట్టులు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో మిర్చి, టమాటా, వంకాయ, బెండ వంటి కూరగాయ పంటలతో పాటు పసుపు, అరటి వంటి ఉద్యాన పంటలు కూడా అనుకూలంగా ఉంటాయి. నీటి వసతి ఉన్న చోట్ల వేసవిలో కూడా కూరగాయ సాగు లాభదాయకంగా ఉంటుంది. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మరియు దక్షిణ మధ్య తెలంగాణ గురించి మాట్లాడుకుంటే రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలలో మార్కెట్లు దగ్గరగా ఉండడం రైతులకు పెద్ద లాభం. ఇక్కడ ఆకుకూరలు, టమాటా, దోసకాయ, బెండ, కాకరకాయ వంటి త్వరగా మార్కెట్కి చేరే పంటలు మంచి ఆదాయాన్ని అందిస్తాయి. మార్కెట్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని పంటల ఎంపికను చేస్తే మంచి ధర కూడా లభిస్తుంది. తెలంగాణలో ప్రాంతానుసారంగా పంటల ఎంపిక చేయడం అంటే మన ప్రాంతంలోని నేల, నీటి వనరులు, వాతావరణ పరిస్థితులు మరియు మార్కెట్ అవసరాలను పరిగణలోకి తీసుకోవడం. ఇలా సమగ్రంగా ఆలోచించి పంటలు ఎంచుకుంటే సాగు ఖర్చులు తగ్గి దిగుబడి మరియు లాభాలు కూడా పెరుగుతాయి. నమస్కారం. ఇంతవరకు మీరు ఉద్యానవన పంటలకు నేల తయారీ మరియు పంటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల ఉద్యాన శాఖ విభాగ సహాయ ఆచార్యులు కె భవ్యశ్రీ గారు అందించిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा, कृषक ना होगा बेसहारा, जुड़ेगा खुशियों से नाता, कटेगा सुख से बुढ़ापा, सुरक्षित होगा अन्नदाता, सुरक्षित होगा अन्नदाता। प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से 3,000 रूपए मासिक पेंशन होगी सुनिश्चित। 55 रूपए से 200 रूपए
की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं। 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान। सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं। और अपना निशुल्क नामांकन कराएं। प्रधानमंत्री किसान मान धन योजना, अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका कर। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी। सूखा हो या बेमौसम की बरखा हो, कीड़ा लगे खेत में या दुविधा हो, बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई, फसल बीमित रहे कटाई के बाद भी भाई। हाँ, ऋणी या अऋणी अब हर किसान लाभ उठाए, एक मौसम एक दर है, सब किसान बीमा कराए। प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-180-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు. గత 3 రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రత 28 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 13 నుంచి 16 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 2 రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 29 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 16 నుంచి 18 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 66 నుంచి 76% మరియు మధ్యాహ్నం 48 నుంచి 59% మధ్య ఉండవచ్చు. ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి. నిరుద్యోగ యువతకు వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు అసోసియేట్ డీన్ డాక్టర్ కె వెంకటరెడ్డి గారు అందించిన వివరాలు. రైతు సోదరులకి నమస్కారం. భారతదేశం ఆహార రంగంలో ఎంతో ప్రగతి సాధిస్తుంది. ఇది దేశంలో ప్రధాన పరిశ్రమ. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ. డైరీ, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, స్పైసెస్ మొదలగు చాలా రకాల పంటల ఉత్పత్తిలో మనం ప్రపంచంలో అగ్రగామిగా ఉంటున్నాం. ఉత్పత్తి, వినియోగం మరియు ఎగుమతుల్లో కూడా ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్నాం మనం. పెరుగుతున్న ఆదాయాలు, పట్టణీకరణ, విదేశాల్లో నివసిస్తున్న మన భారతీయుల ఆహార అవసరాలు మరియు ప్రభుత్వ మద్దతు, వీటి ద్వారా మన ఆహార రంగం జీడిపిలో ఎంతో గణనీయంగా ఉపయోగపడుతుంది. సో బలమైన దేశీయ డిమాండు మనకు ఇది ఒక ముఖ్య కారణంగా కనపడుతుంది. మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ఎగుమతులు మరి ప్రపంచ ఆహార కేంద్రంగా మన దేశం మారడానికి దోహదపడుతున్నాయి. మన రాష్ట్రంలో కూడా సీడ్ ప్రాసెసింగ్ ఎంతో ప్రాముఖ్యత ఉంది. టర్మరిక్, చిల్లీస్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, వరి మరియు ఫిష్, మీట్ మరియు పోల్ట్రీ రంగాల్లో రాష్ట్రం ఎంతో పురోగతి సాధించింది. దేశంలోని అగ్రగామిగా ఉంది. దీనితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. దీని ద్వారా కూడా ఈ ఆహార రంగం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. మన మార్కెట్ సైజు చూస్తే 2024లో దాదాపుగా $350 బిలియన్
వరకు ఉంది మన దేశంలో. 2-3 సంవత్సరాల్లోనే $500 బిలియన్ పైగా చేరుకుంటుందని అంచనా. సో ఈ అవకాశాన్ని మనం యువత దీన్ని ఉపయోగించుకొని పురోభివృద్ధికి మనం తోడ్పాటు చేసుకోవాలి. ఈ ఎందులో మనం పరిశ్రమలు స్థాపించుకోవచ్చు అనేది మనం చూస్తే మెయిన్గా ప్రొడక్షన్, ఉత్పత్తి రంగం, తయారీ రంగం, ప్రాసెసింగ్, అట్లాగే పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ మరియు మార్కెటింగ్. సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి తోడ్పడుతాయి. ఒకటి లేకుంటే ఇంకోటి ఉండడం కష్టం. సో అన్నిట్లో కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సో వాటిని అందరం సద్వినియోగపరచుకోవచ్చు. మనం ప్రోడక్ట్స్ అయితే చూసుకుంటే పండ్లు, కూరగాయలు, పాడి, మాంసం, సుగంధ ద్రవ్యాలు, ధాన్యాలు, పానీయాలు, మిఠాయిలు మరియు ఈ స్నాక్స్, వీటిలో ఎన్నో రకాల మనకు టెక్నాలజీ పెరగడం వల్ల అందుబాటులోకి వస్తున్నాయి. వీటిని మనం నిల్వ ఉంచుకోవడంలో కానీ, పరిశ్రమగా స్థాపించుకొని మార్కెటింగ్ తీసుకెళ్ళడానికి కానీ ఎంతో ఉపయోగపడుతున్నాయి. అలాగే ఎగుమతులు తీసుకుంటే మెయిన్గా ప్రాసెస్ చేసిన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, పల్సెస్ మరియు గోర్చిక్కుడు కూడా ఎంతో ఇంపార్టెంట్ ఇక్కడ. అలాగే వేరుశనగలు, పాల ఉత్పత్తులు మొదలైనవి కూడా మనం ఎంతో ఎగుమతి చేస్తున్నాం. అలాగే ఎక్కడైతే డిమాండ్ చూసుకుంటే మనం అర్బనైజేషన్ కావచ్చు, లేదంటే ఆదాయం పెరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా. ఈవెన్ గ్రామాల్లో కూడా ఆదాయాలు పెరుగుతున్నాయి. దాని ద్వారా మారుతున్న జీవనశైలి, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉద్యోగంలోకి వెళ్ళడం వల్ల కూడా వారికి టైం లేక ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్కి చూడాల్సి వస్తుంది. వీటి ద్వారా వారు తమ టైంని సద్వినియోగం చేసుకోగలుగుతున్నారు. అట్లాగే ప్యాకింగ్ ద్వారా కూడా సౌకర్యంగా వారి ఆహారాన్ని తయారు చేసుకుని నిల్వ ఉంచుకోవడం కానీ, లేదంటే మార్కెట్ నుండి తెచ్చుకోవడం కానీ వీలవుతుంది. ఈ ప్రాసెసింగ్ రంగం ప్రాధాన్యత పెరుగుతుంది. అట్లాగే ప్రభుత్వం ఎన్నో మద్దతులు ఇస్తుంది. PMKSY కానీ, లేదంటే ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్లో రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం కానీ, లేదా బలమైన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కానీ ప్రాసెసింగ్ రంగం దోహదానికి కృషి చేస్తున్నాయి. అట్లాగే ఎన్నో అవకాశాలు మనం చూసుకుంటే గ్లోబల్ హబ్గా భారత్ పెరుగుతోంది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అవుతుంది, తయారీ రంగం అవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. వీటిలో మనం గ్లోబల్ హబ్గా చేయడానికి ప్రోత్సాహకాలు ఇస్తుంది, మనం పెరుగుతోంది. అట్లాగే టెక్నాలజీ కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. సో ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా ఈ ప్యాకేజింగ్ టెక్నాలజీస్ అయితేంది, షెల్ఫ్ లైఫ్ అంటే నిల్వ ఉంచే సామర్థ్యం పెంచడానికి కూడా సరిపోయే టెక్నాలజీలు కూడా వస్తున్నాయి. అట్లాగే ఇన్నోవేషన్ దిశగా కూడా భారత్ ముందడుగేస్తుంది. అట్లాగే హెల్తీ ఫుడ్స్ కానీ, ఫంక్షనల్ ఫుడ్స్ కానీ, ఆర్గానిక్ ఫుడ్ కానీ, వీటిలో కూడా ఎంతో మార్కెటింగ్ సదుపాయాలు ఉన్నాయి, డిమాండ్ ఉంది వీటన్నిటికీ. అట్లాగే మనకు కూడా ఇప్పుడు చాలా రంగాల్లో, చాలా ఆహార పదార్థాల్లో మనం సమృద్ధిగా పండిస్తున్నాం. ఈ ఉత్పత్తి అధికంగా కూడా అవుతుంది ఇప్పుడు. సో వాటినన్నింటినీ మనం విలువ జోడించడం ద్వారానే మనం వాటిని పరిశ్రమగా స్థాపించి విలువ జోడించడం వల్లనే మనం ఆదాయాన్ని పెంచుకోవచ్చు. గ్రామాల్లో, మండలాల్లో, సిటీల్లో కూడా మనం ఈ ఉపాధి అవకాశాలు పెంచడానికి, పారిశ్రామిక దిశగా అడుగులు వేయడానికి మనకి ఆహార రంగం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అట్లాగే స్టార్టప్ ఇండియాతో మన ఎన్నో స్టార్టప్స్ కూడా వస్తున్నాయి. సో కొత్త కొత్త టెక్నాలజీస్తో, కొత్త కొత్త ఇన్నోవేషన్స్తో వారు ప్రొడక్షన్ కానీ, లేదు అంటే వాల్యూ అడిషన్లో కానీ ఎన్నో ఆవిష్కరణలు జరుగుతున్నాయి. అవన్నీ అందిపుచ్చుకొని మనం ఈ రంగంలో పరిశ్రమలు స్థాపించడానికి, తర్వాత ఉపాధి అవకాశాలు వెతుకోవడానికి ఎంతో అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. మెయిన్గా PMFI కింద, PMKSY కింద, అట్లాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద, FPOs కింద, తర్వాత కంబైన్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కూడా, తర్వాత మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడంలో, బ్రాండింగ్లో మద్దతు ఇవ్వడం కూడా, ఇవన్నీ కలిపి మనకి ఎంతో ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా మనం పరిశ్రమలు స్థాపించి ఈ పరిశ్రమల్ని మనం దాని ద్వారా మనం అభివృద్ధి అవ్వడానికి. సో ఇండస్ట్రీస్ చూస్తే మనకు మిల్లెట్కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఒబేసిటీ కానీ, వేరే లైఫ్ స్టైల్ డిసీజెస్ని తట్టుకోవడానికి అందరూ మిల్లెట్స్ వైపు చూస్తున్నారు. దాంట్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. ప్రాసెసింగ్ చేసిన పండ్లు, కూరగాయలు, జామ్స్ కానీ, జెల్లీస్ కానీ, లేదంటే జ్యూసెస్ కానీ, ఈ రంగంలో కూడా ఎన్నో జరుగుతున్నాయి. అట్లాగే సముద్ర ఉత్పత్తులు, ఫిష్, అక్వాకల్చర్, వీటి ద్వారా, తర్వాత చీజ్, పీనట్ బటర్, ఇలాంటివి కూడా రెడీ టు కుక్, రెడీ టు ఈట్ ఆహార విభాగాల్లో కూడా మనకి ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. ఫ్రూట్స్, తర్వాత ఎగ్స్ కానీ, పౌల్ట్రీ కానీ, మాంసంలో కానీ చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించడానికి ఎన్నో పథకాలు ఉన్నాయి. అట్లాగే మనకు అపెడా ఉంది, మన గవర్నమెంట్లో అపెడా ఉంది. దాని ద్వారా కూడా మనకు ఎన్నో ప్రోత్సాహకాలు ఉంటాయి, ఎన్నో అవకాశాలు మనం చూడడానికి కలుగుతుంది. అట్లాగే ఫిక్కీ కూడా దీన్ని ప్రోత్సహిస్తుంది. ఈ రంగంలో మనం టెక్నాలజీస్ నేర్చుకోవడానికి మన యూనివర్సిటీ, PGTA యూనివర్సిటీ ఉంది, ICR ఇన్స్టిట్యూట్ కూడా ఎన్నో ఉన్నాయి. మన హైదరాబాద్లో, మన తెలంగాణలో స్థాపించబడ్డాయి. లైక్ నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, తర్వాత మిల్లెట్ రీసెర్చ్ ఉంది, ఆయిల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. వాళ్ళు ఎన్నో టెక్నాలజీ డెవలప్ చేస్తున్నారు.
CFTRI సబ్ సెంటర్ ఉంది ఇక్కడ. తర్వాత డైరీ టెక్నాలజీ కాలేజెస్ ఉన్నాయి, నిఫ్టెమ్స్ ఉన్నాయి. మైసూర్ వాళ్ళు కూడా ఎన్నో చేశారు. అట్లాగే మన కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా రుద్రూరులో స్థాపించబడింది. అక్కడ కూడా మనకు టెక్నాలజీలో మనకు ట్రైనింగ్ ఉంటుంది. కాలేజీలో స్టూడెంట్స్ ఉంటారు, ట్రైనింగ్స్ మనం నేర్చుకోవచ్చు. అట్లాగే గవర్నమెంట్ ఏజెన్సీ తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఉంది, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్ ఉన్నాయి, ఫుడ్ పార్క్స్ ఉన్నాయి నిజామాబాద్లో, సిరిసిల్లలో, బాసరలో. వాటి ద్వారా మనం ఎంతో సహాయం పొంది మనం డెవలప్ అవ్వచ్చు. అట్లాగే ఫైనాన్షియల్ సపోర్ట్కి నాబార్డ్స్ ఉన్నాయి, SBI, తర్వాత ఇతర నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి. అవి ప్రాజెక్ట్ రిపోర్ట్స్తో పాటు మనకు లోన్స్ ఎలా వస్తాయి అవన్నీ కూడా వాళ్ళు మనకు సహాయపడతారు. అట్లాగే తక్కువ పెట్టుబడితో కూడా మనం ఎన్నో పరిశ్రమలు వెళ్ళిపోవచ్చు. అన్నింటిలో కొన్ని చూస్తే 5 నుండి 10 లక్షల మధ్యలో కూడా కొన్ని పరిశ్రమలు మనం పెట్టుకోవచ్చు. లైక్ జామ్స్, జెల్లీస్ చేయడం, ఊరగాయలు పెట్టుకోవడం, అంటే పికిల్స్ ఎక్స్పోర్ట్ చేయడంలో కూడా పికిల్స్, మనకు జ్యూసెస్, ఎక్స్ట్రూడర్ బేస్డ్ స్నాక్ ఫుడ్స్, తర్వాత సీడ్ ప్రాసెసింగ్, సీడ్ క్లీనింగ్, గ్రేడింగ్ యూనిట్స్, మసాలా పౌడర్స్ కూడా ఎంతో పాపులర్ అవుతున్నాయి ఇవి. తర్వాత డ్రమ్ స్టిక్ కానీ, లేదు అంటే మన ఫ్రూట్స్తో పొడులు తయారు చేయడం, బహుధాన్యపు మల్టీగ్రెయిన్ ఆటాస్, తర్వాత బేకరీ, ఐస్ క్రీమ్ ఇండస్ట్రీస్ కూడా మనం చిన్నపాటి ఇండస్ట్రీస్ మనం పెట్టుకోవచ్చు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, అటుకులు, పేలాలు లాంటివి మనం చేసుకోవచ్చు. ఇలాంటి వాటితో మనం చిన్నగా, తర్వాత డీహైడ్రేషను టెక్నాలజీస్తో కూడా మనం ఎన్నో ప్రోడక్ట్స్ని నిల్వ ఉంచుకొని వాటిని అమ్ముకోవచ్చు. మనం పసుపు పొడి, మిరపపొడి ఇవి కూడా ఎంతో ప్రాధాన్యత ఉన్నాయి. సో వీటన్నిటికీ మనకు దగ్గరలో మన కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, రుద్రూరులోని, మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో. ఇక్కడికి వస్తే కొంత అవగాహన పెరుగుతుంది. మనకు ఏదైనా ట్రైనింగ్ కావాలన్నా ఇక్కడ చేస్తారు. స్టూడెంట్స్ కూడా తమ ELPలో భాగంగా వాళ్ళు నేర్చుకుంటారు, మనం కూడా నేర్చుకొని చిన్న పరిశ్రమలు స్థాపించుకోవడానికి మనకు ఉపయోగపడవచ్చు. అట్లాగే ఈ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ 2015లో స్థాపించబడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మనకి ఇక్కడ కాలేజ్ స్థాపించారు. మంచి క్యాంపస్ ఉంది ఇక్కడ, మనకు పెద్ద క్యాంపస్ ఉంది, హాస్టల్స్ వసతి కూడా ఉంది ఇక్కడ. సో దీంట్లో చేరి సద్వినియోగం చేసుకోవచ్చు. అట్లాగే ఫుడ్ టెక్నాలజీ కాలేజీలో మనకు చదువుతో పాటు రీసెర్చ్ మరియు ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. సో ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది. ఈ కోర్స్ చేయడానికి ప్రధానంగా మనం MPC కానీ BIPC కానీ చేసిన తర్వాత మనం ఇక్కడ చేరొచ్చు. అయితే TG వెబ్సైట్లో మనం క్వాలిఫై అయి ఉండాలి. కన్వీనర్ కోటా ద్వారా ఫార్మర్స్ కోటా ఉంటుంది, ఫార్మ్ లేబర్ కూడా కోటా ఉంది. యూనివర్సిటీ వాళ్ళు ఇవన్నీ మనకు సదుపాయాలు కల్పించారు. అట్లాగే ICR ద్వారా కూడా ఈ కాలేజీలో చేరొచ్చు. స్పెషల్ కోటా కింద నామమాత్రపు ఫీతో మనం చేరొచ్చు, ర్యాంక్ ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా. అలాగే చేరిన తర్వాత మనకి ప్రధానంగా ఈ కోర్సులో మనకు ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, ఫుడ్ క్వాలిటీ అష్యూరెన్స్, ఫుడ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఫుడ్ ప్లాంట్ ఆపరేషన్స్ అనే 5 విభాగాలతో ఆహార రంగానికి కావాల్సిన అన్ని రకాల ఎక్స్పీరియన్స్ కానీ, స్కిల్స్ కానీ, చదువు కానీ, ప్రాక్టికల్స్ కానీ జరుగుతాయి ఇక్కడ. సో అన్ని ఆహార రంగం సంబంధించిన అన్ని విభాగాలకి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. సో ఈ 4 ఏళ్ల కోర్సు చేయడం ద్వారా మనం ఒక సంపూర్ణ ఆహార ప్రొఫెషనల్గా మారొచ్చు. చదువుతో పాటు ప్రాక్టికల్స్తో పాటు ELP ఉంటుంది, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒక ఇండస్ట్రీలో ఒక 5 నెలలు అక్కడే ఉండి మనం ఒక ప్రాక్టికల్గా మనం నేర్చుకునే సదుపాయం కల్పించబడుతుంది. అట్లాగే UG ప్రాజెక్ట్స్ ద్వారా మనం ఏదన్నా మనకు ఆవిష్కరణ కూడా చేసే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే NSS కానీ, NCC కానీ, ఇతర గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ద్వారా, ఇతర యాక్టివిటీస్ ద్వారా ఓవరాల్ డెవలప్మెంట్కు ఒక స్టూడెంట్ ఎదగడానికి అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ కల్పించబడతాయి. కోర్స్ అయిన తర్వాత కూడా మనం గవర్నమెంట్ జాబ్లో, అంటే ఫుడ్ ఇన్స్పెక్టర్గా కానీ, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కానీ, FSSAIలో, FCIలో మనం ఎగ్జామ్స్ రాసి సాధించుకోవచ్చు. అలాగే ప్రైవేట్ సెక్టార్లో లార్జ్ MNC కంపెనీస్ కానీ, చాక్లెట్ కంపెనీస్, బేకరీస్, మోడర్న్ ఫుడ్స్ వీటిలో అవకాశాలు తెచ్చుకోవచ్చు. అలాగే MTech చేసుకోవచ్చు, PhD చేసుకోవచ్చు, ఈవెన్ IITస్లో కూడా చేరొచ్చు. BTech చేసిన తర్వాత నిఫ్టెమ్స్ కానీ, NITs కానీ, CFTRI మైసూర్లో కూడా మనం చదువుకోవచ్చు. అట్లాగే ఎంతోమంది విద్యార్థులు ఫారిన్ యూనివర్సిటీ కూడా వెళ్తున్నారు, UK, ఆస్ట్రేలియా, US వెళ్తున్నారు. అట్లాగే కోర్సు చేసిన తర్వాత పరిశ్రమలు స్థాపించడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కోర్సు చాలా ఉపయోగపడుతుంది. వారు కూడా ఎన్నో విధాలుగా రాణించడానికి ఈ కోర్సు చాలా సహాయపడుతుంది. ధన్యవాదాలండి. ఇంతవరకు మీరు నిరుద్యోగ యువతకు వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు అసోసియేట్ డీన్ డాక్టర్ K. వెంకటరెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం.
ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.